శంకర్ దాదా, అమ్మయ్యా ఇక్కడున్నావా? పగలంతా కాళ్ళు ఇడుచుకుంటూ లాటరీ టికెట్లంతో రాత్రికైనా మొదటిని ప్రశాంతంగా పడుకోవచ్చు కదా. సంపాదించిందంతా ఆ పిస్తోల్కి ఎందుకు దాదా తగలబెట్టడం? పగ, ప్రతీకారం, ప్రశాంతత నాకెప్పుడు తినమస్తా. దాన్ని మర్చిపోయి 14 ఏళ్ళయింది. నేను బ్రతుకుతున్నది ఊపిరి పీలుస్తూ కాదురా, పగను పీలుస్తూ. నా బిడ్డల కంటే నన్ను 2 ఏళ్లు ముందుగా విడుదల చేసి నాకు పెద్ద శిక్ష వేశారా. వాళ్ళు విడుదల కాగానే నరమేధం తీసుకెళ్ళు. పంచండి. రాజు పారిపోతున్నాడు. రాజు ఆగు, పారిపోవద్దు, తప్పించుకుపోవడానికి ప్రయత్నం చేయొద్దు, ఆగు రాజు. Don't shoot. వెళ్ళండి, మీ పనులు చూసుకోండి, వెళ్ళండి. ఏమయ్యా రాజు, నువ్వు పరిగెడుతోంది మందు కోసం అని చెప్పొచ్చుగా. బుల్లెట్ తగిలితే ఏమయ్యేది? 2 కలిస్తే పుట్టే, 4 మోస్తే పోతా. నిజమేనయ్యా, కానీ మరీ అలా ఒళ్ళు తెలియకుండా కంగారు పడితే అలా? కంగారు గజేంద్ర మోక్షంలో ఏం చెప్పారు? ఏనుగుని మొసలి పట్టుకున్నప్పుడు దేవుడా కాపాడు అని పిలిస్తే కంగారులో భార్య చిరచెంగుతో సహా పరిగెత్తుకుంటూ వచ్చా అంట విష్ణుమూర్తి. ఇంతప్పుడు పుస్తకాలు చదువుకున్నా. అయితే ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అంటావు. తేలుకాటికి పాము కాటికి మందేసే వాళ్ళను డాక్టర్ అంటారేమో గాని జైల్లో నిన్ను ఖైదీ గారు అనరు, ఖైదీగాడే అంటారు. మాట్లాడింది చాలు, నోన్మై. ఏంట్రా మూసేది? ఎవరికి తెలియదురా మీ చరిత్ర? జైల్లో ఎవరిని అడిగినా చెబుతారా మీరెంత రౌడీలో, గూండాలో, స్మగ్లర్లో. నా మీద చెయ్యేస్తారా? ఏ నువ్వు రౌడీ కాదా, గూండావి కాదా, స్మగ్లరు కాదా? అయినా గూండాని గూండా అనక ఏమంటారు? ఎదురుగా ఉన్న మెట్లకి పైకి రండి. ఆగండి, లెఫ్ట్ కొచ్చి రైట్ కు తిరగండి. ఏయ్, నేను ఇక్కడికి వచ్చింది లెఫ్ట్ కి తిరగడానికి, రైట్ కి తిరగడానికి కాదు. ఈ క్యాష్ ఇచ్చి డాలర్లు తీసుకెళ్ళడానికి వచ్చాను. కోపం ఎందుకు సార్? వ్యాపారానికి వచ్చిన వాళ్లకు విందు కనువిందు ఇవ్వడం మా ఆచారం. ఎదురుగా ఉన్న తలుపు తీసుకుని లోపలికి రండి.